ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో మహేష్ యాదవ్ పట్టుబడ్డంతో టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో మహేష్ యాదవ్ పట్టుబడ్డంతో టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, పుట్ట మహేష్ యాదవ్కు సంబంధించి టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వామి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలను టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పి మహేష్ కుమార్ యాదవ్ కి పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ఎంపీ పుట్ట మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లాకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు అని కూడా సీఎం స్పష్టం చేశారు. వ్యక్తులు, నేతలు తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గత రాత్రే అతను హైదరాబాద్ లో మొయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో పట్టుబడటం, ఆ తర్వాత ఇదే విషయం ఈ రోజు ఉదయం ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావటం, ఆ తర్వాత ఏబిఎన్ లో కూడా ఈ వార్తలు ప్రసారం కావడంతో ఈ రోజు ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిశ్చితంగా పరిశీలించారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఒకసారి, కొద్దిసేపటి క్రితం మరోసారి కూడా పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం డ్రగ్స్ తీసుకుంటూ ఈ విధంగా పట్టుబట్టడం అనేది ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని, వీళ్ళ చర్యల వలన కూడా పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందేనని, అటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించవద్దు అని కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు ముందు దూరంగా ఉండాలి అని కూడా ఆదేశాలు ఇవ్వాలి అని కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఈ లోపు ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. స్వామి, రైట్ రామారావు.